తన ఇంటిపై దాడిని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ మానిటర్ చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. పోలీసుల సాక్షిగా తన ఇంటిపై దాడి జరిగిందన్నారు. కులాలను రెచ్చగొట్టి ఏం సాధించాలనుకుంటున్నారు అని ప్రశ్నించారు. తనపై చేసిన దాడికి తగిన మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు. విశాఖ జిల్లా గాజువాకలో మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ నివాసంలో విశాఖ కాపు నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి మీడియాతో మాట్లాడుతూ టీడీపీకి చెందినవారు తన ఇంటిపైకి వచ్చారని, కులం పేరుతో దూషించారని అన్నారు. కులాలను రెచ్చగొట్టి ఏం సాధించాలనుకుంటున్నారు అని ప్రశ్నించారు. తాను సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు తమీద ఎంతో ప్రేమ అభిమానం చూపించారని, ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు తరలివచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారని గుర్తు చేశారు. తనపై జరిగిన దాడి ఒక కులంపై మరొక కులం చేసిన దాడిగా భావించాలని, చరిత్రలో ఎన్నడూ ఎప్పుడు జరగని దాడి తనపై జరిగిందన్నారు. పోలీసింగ్ లేదా ఉంది, ఎక్కడుంది? అక్కడే ఉంది. పోలీసు బలగాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. పోలీసు బలగాల సమక్షంలో రాజధానిలో, గుంటూరు లాంటి పట్టణంలో నడిబొడ్డులో 5 గంటల నుంచి 12 గంటల వరకు ఏకధాటిగా దాడి జరుగుతుంటే అడిగిన వాడు లేడు, ఆపిన వాడు లేడు. ఎందుకు జరిగింది ఇది? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు సారథ్యంలో జరిగింది కాబట్టి ఎవడాపలా. అదే ఏదైనా జరిగితే ఆపేసేవాళ్ళు, అక్కడక్క పోలీసులు వచ్చేవాళ్ళు, లాఠీ చార్జ్ చేసేవాళ్ళు. కానీ ముఖ్యమంత్రే మానిటర్ చేశాడు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి కుమారుడైనటువంటి లోకేషే మానిటర్ చేశాడు. ఇది సమాజానికి మంచిదా అని అడుగుతా ఉన్నా. నేను విఘ్నులైనటువంటి రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నా. తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, మా పార్టీ వాళ్ళే అవసరంలా. ఆలోచించండి, బుర్రలు పెట్టి ఆలోచించండి. ఏంటండి ఆ జరిగినంత సేపు ఆల్ వీడియోస్, ఆల్ టీవీస్ లైవ్ ఇస్తున్నాయి. ఒక టీవీ అని చెప్పను, సాక్షే కాదు, అన్ని టీవీలు లైవ్ కెమెరాస్ వస్తున్నాయి. అది ఒక పక్కన నా ఇల్లు, ఓ పక్కన ఆఫీసు. చూసేవాళ్ళకి ఏమనిపించింది? అసలు ఈ అంబటి రాంబాబుని చంపేస్తారా, వదిలేస్తారా? దిస్ ఇస్ ద సస్పెన్స్. అదృష్టవశాత్తు భగవంతుడి దయ వల్ల వాళ్ళు చంపలేదు. చంపిన దిక్కేముంది? చంపితే ఇవాళ 4 రోజులు దాటిపోయి ఉండేది అంతే. ఇంత ఘోరమైన, అన్యాయమైన, అక్రమమైనటువంటి దాడిని ప్రజలు సహిస్తారా? సరే, దాడి అయిపోయింది. ఏం కేసు పెట్టారు? ఏం కేసు రిజిస్టర్ చేశారు? పోలీస్ యంత్రాంగం నథింగ్. స్టేషన్ బెయిల్. నేను చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టానని మళ్ళా క్షమాపణ చెప్పిన తర్వాత దాడి చేసి 18 రోజులు జైలుకి పంపించారు. దాడి చేసి సర్వనాశనం